ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యేశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు వారంలో సగం రోజులు యోగిస్తారు. అలాగే 2వ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. 2వ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క అనుకూలత ఉంటుంది. తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. అంటే 3 నుండి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయో పరిస్థితులన్నీ కొంత సజావుగా ముందుకు సాగుతూ ఉన్నట్టే కనబడుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వ్యయస్థానమందు గురుడు, మన వారం కూడా అదే చెప్పుకున్న, ఒక ట్రయాంగిల్ లాగా ఇబ్బంది పెడుతున్నారు. చతుర్థ స్థానమందు కుజుడు, అష్టమమందు రాహువు, ఈ 3 గ్రహాలు కూడా ఒక రకమైనటువంటి వలయంలో చిక్కుబడిపోయి, అంటే ఎక్కడో అక్కడ స్ట్రక్ అయిపోతుంది పరిస్థితి. అంతా సజావుగా ముందుకు సాగుతూ ఉందిరా బాబు పోన్లే అనుకునేటువంటి టైంలో ఏడో ఒక చోట స్ట్రక్ అయిపోతుంది. సరే, ఈ వారంలో గత వారానికి ఈ వారానికి తేడా ఏంటి అంటే, బుధుని యొక్క అనుకూలత. ఎప్పుడైతే చతుర్థ స్థానమందు బుధుడు ఉన్నారో అక్కడ కుజుడితోటి బుధుని యొక్క కలయిక కూడా గ్రహస్థితిపై ప్రభావాన్ని చూపెడుతుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సానుకూలంగా మారుతూ ఉంటాయి. బుధుడు లౌకికమైనటువంటి జ్ఞానాన్ని కలిగిస్తూ, అంటే ఏదైనా ఒక పని మీద గతంలో మనకి భయం వేసి ఆ పని చేయలేకపోయాం అనుకోండి, ఈసారి బుధుడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఓకే నువ్వు చేయలేకపోయో ఇంకొకటి చేతనే సరే ఆ పని చేయించాలి కదా అనేటువంటి విధంగా కొంత లౌక్యంగా ఒక పని పూర్తి చేయిస్తాడు. వీరిద్దరూ శత్రువులు చతుర్థ స్థానంలో కలయిక ఉండడం వల్ల కుజుడు స్తంభింపజేసేటువంటి వాటన్నిటిని కూడా బుధుడు రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు 2వ స్థానమందు, బుధుడు చతుర్థమందు, చంద్రుడు 7వ స్థానమందు, తృతీయమందు రవి ఆరోగ్యం, నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ అన్నారు. అంటే కొంత సపోర్ట్ వచ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. కాబట్టి ఏదైనా ఒక పని మీరు పూర్తి చేయలేకపోయినా ఇంకొకళ్ళు ఎవరైనా మీకు సహాయం చేసేటువంటి విధానంలో ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. రెండవ విషయం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్టు విద్యా, ఉద్యోగ, వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో కొంత ప్రయాణాలకి సంబంధించినటువంటి విషయాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఆ విషయం పైన కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు గత వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికే ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధనే చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి.